హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పుదీనా కొబ్బరి పచ్చడి అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు ఈ పుదీనా కొబ్బరి పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. పుదీనా కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ పచ్చి కొబ్బరిని ఇక్కడ చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ ఇంకొక గిన్నెలో పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఇక్కడ పుదీనా ఆకులను కూడా కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి, కరివేపాకండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. కొబ్బరి ముక్కల్ని వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేస్తూ 1 మినిట్ అయిందండి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని నేను సపరేట్ ప్లేట్లో తీసుకుంటున్నాను. కొబ్బరి ముక్కల్ని సపరేట్ గిన్నెలో తీసుకున్న తర్వాత అదే నూనెలో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ ఇక్కడ చేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో పుదీనాను వేసుకుందాం. పుదీనాను వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పచ్చిమిరపకాయలు, పుదీనా, వెల్లుల్లిపాయలని మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని వేసుకుందాము. ఇక్కడ జీలకర్ర వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో చింతపండు ఉంటుంది కదండి, చింతపండుని వేద్దాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసానండి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఉంది కదా, మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. ఉప్పు వేసి ఒకసారి మంచిగా దీన్ని కలిపేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం సపరేట్ గిన్నెలో మనం తీసుకుందామండి. చల్లార్చుకున్న తర్వాత కొబ్బరిని ఇవన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదే మూకుల్లో ఏంటంటే మనం తాలింపు వేసుకుందామండి. తాలింపు ఇందాక మీకు చూపెట్టాను కదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ పొడి అండి. ఆల్రెడీ మూకుల్లో కొద్దిగా నూనె వేసుకొని పెట్టుకున్నాను కదా, దాంట్లోనే ఇప్పుడు నేను తాలింపు వేసుకున్నానండి. తాలింపు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ కొద్దిగా ద్వారగా అయ్యేంత వరకు దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు కూడా ఇక్కడ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ని ఇక్కడ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కొబ్బరి ఇంకా పుదీనా కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మనము. ఇప్పుడు ఈ పుదీనా కొబ్బరి పచ్చళ్ళలో మనం కొన్ని వేడి నీళ్ళు వేసుకుందామండి. కొన్ని వేడి నీళ్ళు వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి పచ్చడి రుబ్బేటప్పుడు కొన్ని వేడి నీళ్ళు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పచ్చడి తొందరగా పాడవదండి. చూసారు కదండి, పుదీనా కొబ్బరి పచ్చడిని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనా కొబ్బరి పచ్చడిని సపరేట్ గిన్నెలో మనం తీసుకుందాము. పుదీనా కొబ్బరి పచ్చడిని సపరేట్ గిన్నెలో తీసుకున్నాను. ఆల్రెడీ తాలింపు రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో తాలింపు నేను కలిపేసుకున్నాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను పుదీనా కొబ్బరి పచ్చడి. ఒకవేళ మా అమ్మగారి రెసిపీలో మీకు ఈ పుదీనా కొబ్బరి పచ్చడి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.